నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 3 ప్రాంతాలు, 2 ఉద్యమాలు, ఒక సమస్య. దీన్ని పరిష్కరించడానికి కమిటీ సూచించిన ప్రత్యామ్నాయాలు మాత్రం 6. నాడు శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని అంతా విన్నారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అలా జరగలేదని నోరు జారారు. శ్రీకృష్ణ కమిటీ మాట తప్పిందా లేక కాంగ్రెస్ హైకమాండ్ మాట విందా? అసలు కమిటీ ఏం చెప్పింది? జస్టిస్ శ్రీకృష్ణ ఏమన్నారు? ఈ వివాదంపై ఇవాళ స్టోరీ బోర్డ్. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాక క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని తెలిస్తే ఎలా ఉంటుందో జస్టిస్ శ్రీకృష్ణ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. ఏడాది పాటు రాష్ట్రమంతా పర్యటించి ఇచ్చిన శ్రీకృష్ణ నివేదిక పరిష్కారం చూపించకుండా ప్రత్యామ్నాయాలు చూపినా పెద్దగా విమర్శలు తలెత్తలేదు. కానీ ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎన్నో అనుమానాల్ని బలపరుస్తున్నాయి. తెలంగాణ ఒక ప్రాంతమే కాదు, దశాబ్దాల ఉద్యమం కూడా. 4 దశకాల కింద ఎగిసిన ఉద్యమం పెద్ద మనుషుల ఒప్పందంతో సద్దుమణిగిన దశాబ్దం కింద కేసీఆర్ రాకతో మరోసారి తెరపైకొచ్చింది. 8 ఏళ్ల పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ ఉద్యమం కేసీఆర్ దీక్షతో మరోసారి ఉవ్వెత్తున ఎగిసింది. దీంతో యావత్ రాష్ట్రం హుక్కుమంది. ఉద్యమం రాష్ట్రం 3 ప్రాంతాలని గుర్తు చేసింది. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడికింది. 2 సార్లు నోరు జారిన కేంద్రం పరిస్థితిని అదుపు చేయడానికి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీ వేసింది. ఏడాది పాటు రాష్ట్రం అంతా పర్యటించి ఇరు ప్రాంతాల ఆదాయ వ్యయాలు, జమా ఖర్చులు, పాడి పంటలు, పరిశ్రమలు, విద్యా ఉద్యోగాలు, అభివృద్ధి, ప్రజల భావోద్వేగాలు ఇలా అన్ని పరిశీలించి మొత్తానికి అనుకున్న గడువుకే కమిటీ నివేదికిచ్చింది. ప్రతి ఒక్కరికి సమానంగా అందేది, ఏ ఒక్కరిని ఓడించనిదే అసలైన విజయం. ఇలా గౌతమ బుద్ధుని ప్రవచనంతో మొదలుపెట్టిన ఈ నివేదిక ఆద్యంతం ఆ బుద్ధుని బోధననే అనుసరించినట్లు కనిపించింది. ఒక సమస్యకు ఒకటే పరిష్కారం ఉంటుంది, మరికొన్ని సమస్యలకు అనేక పరిష్కారాలుంటాయి. కానీ అందులో మేలైన పరిష్కారాన్ని ఎంచుకోవడమే విజ్ఞుల లక్షణం. ఆ పరిష్కారం కోసమే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసింది. నివేదికకు ముందు ఉన్న పరిష్కారాలు 2: 1 విభజన, 2 సమైక్యం. కానీ నివేదిక ఇచ్చాక ఆ పరిష్కారాలు 6 అయ్యాయి. కమిటీ యావత్ రాష్ట్రాన్ని సునిశితంగా పరిశీలించి 6 ప్రత్యామ్నాయాలు సూచించింది. అందులో మొదటి ప్రత్యామ్నాయం అస్సలు సాధ్యం కాదని చెబుతూనే చివరి పరిష్కారం అత్యుత్తమమని చెప్పుకొచ్చింది. తీరా ఆ రెండింటికి ఉన్న తేడా చిన్నదే అని తర్వాత తేలింది. శ్రీకృష్ణ కమిషన్ అనండి, కమిటీ అనండి, దాన్ని వేసినప్పుడు అందరూ ఈ తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం దొరకబోతోంది, పైగా నిర్దిష్ట గడువు లోపలనే అది నివేదిక ఇచ్చేసరికి చాలామంది సంతోషించారు. పైగా కమిషన్, ఆ శ్రీకృష్ణ కమిటీ ఆ రిపోర్ట్ ఇవ్వడానికి రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించింది. ఆ కమిటీ సభ్యులందరూ కూడా మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పర్యటించి అన్ని పార్టీల వాళ్ళని కలుసుకొని అన్ని ఈ అంశంతో ముడిపడి ఉన్నటువంటి అన్ని విషయాలను సాకల్యంగా పరిశీలించి ఒక నివేదిక ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళు 6 పరిష్కారాలు చూపెడతారని ఎవరు ఆ రోజులు అనుకోలేదు. ఒక పరిష్కారం కోసమే ఇంత తలకాయలు బదలగొడి ఉంటే 6 చూపెట్టి మళ్ళీ 6 మీ ఇష్టం వచ్చింది ఎంపిక చేసుకోండి అని అంటే అది ఒక పరిష్కారం ఎలా అవుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. సరే, అది ఏమైనప్పటికీ ఆ కమిటీ మీద ఎంత ఖర్చు పెట్టారో, ఎంత కష్టపడ్డారో తెలియదు. కానీ చివరికి ఏదో కొండను తవ్వి ఎలకని పట్టిన చందంగా ఆ కమిటీ వ్యవహారం ముగిసింది. కమిటీ నివేదికొచ్చి 2 ఏళ్లు కావస్తోంది. నివేదిక వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత కానీ అంతా కమిటీ చెప్పిందే వేదం అనుకున్నారు. నివేదికను భేష్ అన్నారు. నొప్పింపక తానొవ్వక తప్పించుకోకుండా ప్రత్యామ్నాయాలతో మెప్పించారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. కమిటీ సారథి జస్టిస్ శ్రీకృష్ణ నోరు జారిన ఫలితం నివేదికలో కొత్త కోణాల్ని బయటపెట్టింది. report and understand, I cannot help them. But if they can't implement it, they have political compulsions, I cannot help. I am not going to say which solution is the ideal. All 6 solutions are there to what? I don't want to talk about Telangana. Why am I they are blaming you? You have given a confused report. Yeah, that's because I am a confused man. తెలంగాణ అంశం తేలకపోవడానికి నేతలే కారణమా?
కేంద్రం చెప్పిందే నివేదికలో చెప్పుకొచ్చారా? ఈ కథలో భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణ, కాంగ్రెస్. జస్టిస్ శ్రీకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయి. కమిటీ నివేదికొచ్చాక ఎవరెన్ని విమర్శలు చేసినా కించిత్ కూడా నోరెత్తని జస్టిస్ శ్రీకృష్ణ ఇప్పుడు నోరు విప్పారు. నివేదిక తయారు చేయడంలో తమకున్న పరిధులు, పరిమితులు చెప్పుకొచ్చారు. కేంద్రం చెప్పినట్లే కమిటీ నడిచిందని తేల్చిపారేశారు. కేంద్రం ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం సూచించమని అడగలేదన్నారు. కృష్ణ కమిటీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజే మాలాంటి వాళ్ళు అనేక ఛానల్స్లో రైజ్ చేసి చూపెట్టారు. దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో క్లియర్గా అన్నారు, టు సజెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్స్ అన్నారు. అంటే ఆప్టిమల్ సొల్యూషన్స్ అంటే అనేక రకాల పరిష్కారాలు చూపెట్టండి అని చెప్పారు. అందుకే వాళ్ళు అనేక రకాల పరిష్కారాలు ఆ కమిటీ చూపెట్టింది. అందువల్ల తప్పు కమిటీది కన్నా ఆ కమిటీకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను నిర్దేశించిన భారత ప్రభుత్వాన్ని. భారత ప్రభుత్వం మొదటి నుంచి ఆడుతున్న నాటకమే అది. శ్రీకృష్ణ కమిటీకి మీరు దీనికి పరిష్కారం చూపండి అని అడగకుండా దీనికి ఉన్న అనేక రకాల ఆప్టిమల్ సొల్యూషన్స్, ఆప్టిమల్ అంటే మ్యాక్సిమం సొల్యూషన్ చెప్పండి అని, దీనికి అనేక సొల్యూషన్లు వాళ్ళు చెప్పి కూర్చున్నారు. ఎన్ని సొల్యూషన్లు చెప్పారంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 8 కోట్ల ప్రజల్లో ఒక్కరు కూడా అడిగిన పరిష్కారాలు కూడా చెప్పారు. ఉత్తమమైన పరిష్కార మార్గాలన్నీ చూపించాలని చెప్పిందన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే నివేదిక సిద్ధమైందని, రాజకీయ కారణాలున్నంత వరకు తెలంగాణ సమస్యకు పరిష్కారం రాదని తేల్చేశారు. ఇలా తెలంగాణ సమస్య పరిష్కారం కాకపోవడానికి నాయకులే కారణమన్నారు. తానేమీ రాజకీయ నాయకుడిని కానని, కేంద్రం కోరిన మేరకు ఆ విధంగా సూచనలు చేశానని, అయితే ఆ పనిని పూర్తి చిత్తశుద్ధితో చేశానని చెప్పుకొచ్చారు. They can't read the report and understand, I cannot help them. But if they can't implement it because of political compulsions, I cannot help. I'm not going to say which eight solution is the ideal. All 6 solutions are there to what? And I don't want to talk about Telangana. Why am I talking? They are blaming you. You have given a conclusion report. Yeah, that's because I'm a confused man. కేంద్రం ఆదేశాల మేరకే సమగ్ర నివేదిక అందించానన్న జస్టిస్ శ్రీకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి. ఒక మాజీ న్యాయమూర్తి ఇలా కేంద్రం చెప్పినట్లు వినడం మీద విమర్శలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు రాజకీయ కారణాల వల్లే తెలంగాణ ఆలస్యం అవుతోందన్న వ్యాఖ్యపై టీఆర్ఎస్ భగ్గుమంటోంది. జస్టిస్ శ్రీకృష్ణ గారు ఇప్పుడే మాట్లాడినట్టుగా నేను కూడా మీడియాలో చూశాను. ఆయన ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు, కేంద్రం ఇవ్వమన్నట్టుగానే నేను ఆప్షన్స్ ఇచ్చాను అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నేను ఇచ్చిన నివేదిక అసలు కేంద్రం పరిశీలించిందో లేదో అని కూడా ఆయనే అన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆయన మీడియాలో ఏవైతే వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయో అవి నిజమే అయితే ఖచ్చితంగా జస్టిస్ శ్రీకృష్ణ గారు అన్యాయమూర్తిగానే చూడక తప్పదు. ఆయన న్యాయమూర్తి కాదు. నీకు ఒక సమస్య, జటిలమైన సమస్య ఉంది కాబట్టి మీలాంటి ఒక పెద్ద మనిషిని ముందుకు పెట్టి మీరు న్యాయం చేయండి, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన్ని నిలవండి అంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన సూచనల మేరకు నేను పనిచేశానని జస్టిస్ శ్రీకృష్ణ చెప్తా ఉన్నారంటే 100% ప్రలోభాలకు మరి ఆయన లొంగిపోయినట్టుగా, ఒత్తిడికి ప్రలోభానికి లొంగిపోయినట్టుగానే భావించక తప్పదు. ఆయన న్యాయమూర్తి కాదు, అన్యాయమూర్తి అని చెప్పి స్పష్టంగా తేలిపోయిందని చెప్పక కూడా తప్పదు. కమిటీ నివేదికను కాంగ్రెస్ నేతలు సమర్థించుకొస్తున్నా నివేదిక మీద ఇన్నాళ్లు మౌనంగా ఉన్న శ్రీకృష్ణ ఇప్పుడెందుకు నోరు విప్పారన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. నివేదిక కేంద్రం సూచనల మేరకే ఇచ్చినట్టయితే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉండిపోయారన్నది మరో ప్రశ్న. 2 ఏళ్ల పాటు మౌనంగా ఉండి ఇప్పుడు ఇలా అసలు సంగతి చెప్పడం వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆయన కావాలనే వ్యాఖ్యలు చేశారా లేక ఎవరైనా చేయించారా అన్నది తేలడం లేదు. ఏం జరిగిందన్నది పక్కన పెడితే జస్టిస్ వ్యాఖ్యలు మాత్రం కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏ ఆప్షన్ బెటర్ అని అభిప్రాయపడింది. షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.